ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నాను. అమ్మా, పార్టీ, ఫ్రెండ్ బర్త్డే పార్టీ అమ్మా. ఎవరా ఫ్రెండ్? శిరీష అమ్మా. శిరీషతో నేను మాట్లాడాను కదమ్మా, తనని నువ్వు కలవలేదంట. అబద్ధం చెప్తున్నావా? లేదమ్మా. పిన్ని, అమ్మతోనే అబద్ధం చెప్పేదాకా వచ్చావా? నాకే అబద్ధం చెప్తావా? అమ్మతో అబద్ధం చెప్పేదాకా వచ్చావా? చెప్తావా? నిన్ను నిన్ను ఎంత ధైర్యం నీకు? నాకే అబద్ధం చెప్తావా? నాకే అబద్ధం చెప్తావా? అయ్యో, అబద్ధం. అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్తావా? ఎంత ధైర్యం నీకు? నాకే అబద్ధం చెప్తావా? అత్తయ్య గారు కొట్టకండి. అత్తయ్య గారు కొట్టదండి. లహరి ఏదో తెలియక తప్పు చేసుంటుంది, పాపం వదిలేయండి. తప్పు చెయ్యడం ఏంటి? నా కూతురు తప్పు చేసిందని నువ్వు చెప్పడం ఏంటి? తప్పుకో. నా కూతురుతో నేను మాట్లాడుతున్నాను కదా. చెప్పు, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఇప్పటి వరకు ఎక్కడున్నావు? చెప్తావా లేదా? చెప్పు. చెప్పు. ఆనంద, కొట్టొద్దమ్మా. ఆగు. చెప్పు. అమ్మా, ఆనంద, నా మాట వినమ్మా. చెప్పు. ఆగమ్మా. చెప్తావా? ఆనంద. అమ్మా. అయ్యో అయ్యో ఆనంద, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. నా మాట అర్థం చేసుకో ఆనంద. ఏంటక్క అర్థం చేసుకునేది? నిన్ను ఆనంద ఆనంద, నువ్వు కొట్టద్దు ఆనంద. పెళ్ళిడికొచ్చిన అమ్మాయి, అర్థం చేసుకో ఆనంద. పెళ్ళేడుకొచ్చిన అమ్మాయి కాబట్టే ఇలా అడుగుతున్నాను. లాలి పడి బుజ్జగించి అడిగే పరిస్థితుల్లో ఈ ఇంటికొచ్చిందా? పొద్దున్ననగా బయటికెళ్ళింది. ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎంత భయం, ఎంత టెన్షన్. తల్లిగా నాకుండదా? నిన్ను ఆనంద ఆనంద, ఆగు ఆగు నాకే అబద్ధం ఆనంద. చెప్తుంది. తప్పుకోక. ఈ రోజు అసలు విషయం ఏంటో తేలిపోవాలి. దయచేసి అడ్డం రావద్దు. నిన్ను ఆనంద ఆనంద, ఆగు ఆనంద. నిన్ను ఆగు. అయ్యో ఆనంద ఆనంద, ఆగు. నువ్వు ఆవేశంలో ఉన్నావమ్మా, కాస్త నా మాట వినమ్మా. అక్క, ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండడానికి అది నా కూతురు, నీ కూతురు కాదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.